సత్యసాయి జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ కూటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో చిలమత్తూరు మండలం వ్యాప్తంగా తన రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు కార్యకర్తలు. ఇక టీడీపీ ప్రభుత్వంలో ఓ ప్రక్క ప్రజా సంక్షేమం, మరో ప్రక్క ప్రజాభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని అన్నారు. ఇక వైసీపీ పాలనలో అభివృద్ధి పక్కన పెట్టి తమ స్వార్థ ప్రయోజనం కోసం పాటుపడ్డారు అంటూ ఆరోపించారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాబట్టుకోవాలన్నా ఇవాళ వీళ్ళు బయట అప్పు చేస్తే కానీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వైకాపా ప్రభుత్వం. మరి కేంద్రం నుంచి డబ్బు రాబట్టుకోలేకపోయారు. విశాఖ రైల్వే జోన్ తీసుకోవడం విఫలమయ్యారు. స్టీల్ ప్లాంట్ పై ఏం చేస్తారో తెలియదు. భూమి అడిగితే వాళ్ళు ఇస్తాం, భూమి లేదు కేంద్ర ప్రభుత్వానికి. మరి ఒక ప్రత్యేక హోదా విషయం అయితే, అలాగే ముస్లింలకి 4% రిజర్వేషన్ అయితే దాన్ని చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మళ్ళీ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఉంది. ఇవన్నీ కూడా జరగాలంటే మన ఎంపీని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత జాతికాన్ని కూడా